ఈరోజు జూలై 1వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పత్రికా ముఖంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జితేంద్ర కుమార్ వర్గం నుంచి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులుగా కొనసాగినటువంటి కామ్రేడ్ రామన్నతో పాటు ఖమ్మం జిల్లాలో డివైఎల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పాలేరు డివిజన్ కమిటీ పార్టీ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి ఉమాశంకర్, అదేవిధంగా అశోక్ వర్గానికి చెందినటువంటి కామ్రేడ్ కవితక్క, మహబూబాబాద్ పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు, ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటిది. వారు ముఖ్యంగా కామ్రేడ్ చంద్రన్న గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం ఏదైతే ఉందో ఈరోజు భారతదేశంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూకటి వేలతో పికిలించి దాని స్థానంలో నూతన సమాజాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటిది ఉంది. అందుకనే దున్నేవాడికే భూమి కావాలని చెప్పి ఆలోచనతో 1969లోనే గోదావరి పరివాహక ప్రాంతంలో ఈరోజు ఎత్తినటువంటి జెండా ఏదైతే ఉందో కామ్రేడ్ సిపి రెడ్డి గారు అందించినటువంటి గోదావరి లోయ ప్రతిఘటన పోరాట అవగాహన వెలుగులో ఈరోజు కామ్రేడ్ చంద్రన్న పార్టీ ప్రయాణిస్తుంది. ఆ సిద్ధాంత లక్ష్యంతో ఇలా ఈ కామ్రేడ్స్ మన పార్టీలో చేర్చుకోవడం అనేది జరిగింది. కామ్రేడ్ రామన్న చిన్నతనం నుంచి విప్లవ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటిది ఉంది. తనకి ఇల్లే విప్లవంలాగా భావించి గత 50 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. అనేక సమస్యలు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా, శత్రు దాడులు చేసినా, భూస్వాముల గుండాలు దాడులు చేసినా, అనేక అక్రమ కేసులు బనాయించినా కూడా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుల మేరకు అజ్ఞాత దళ కమాండర్గా పనిచేసి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ ఇతర పేదలైనటువంటి పేద ప్రజల నోట్లో నాలుకలాగా నీళ్లలో చేపలాగా ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పోడు భూమి సమస్య ఏదైతే ఉందో ఆదివాసీలకి జీవనమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి దాన్ని తనని వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళని రాజకీయంగా చైతన్యం ఇచ్చి తర్ఫీదిచ్చి అనేక పోరాటాలకి ఊతం ఇచ్చినటువంటి కామ్రేడ్ రామన్న లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విప్లవ ఉద్యమంలో అలుపెరగని కృషి చేస్తున్నటువంటిది ఉంది. ఇవాళ గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు పేరుకు చెప్తూ చెయ్యి తూర్పుకెళ్ళి చూపెట్టి కాలు పడవలకెళ్ళి తిప్పుతూ ఇవాళ ప్రతిఘటన పోరాటానికి తూట్లు పొడుస్తూ ఇవాళ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట స్థానంలో సమరశీల పోరాటాలను తీసుకొచ్చి ఇవాళ క్యాడర్ని అన్ని రకాలుగా మోసం చేస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కామ్రేడ్స్ ఇవాళ వాళ్ళ వైఖరి ఏదైతే ఉందో, వాళ్ళ ప్రయాణం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి ప్రయాణం కాదు. ఇది పుల్లారెడ్డి గారు నిర్మించినటువంటి పోరాట లైన్ ప్రకారం గోదావరి లోయ ప్రతిఘటన అవగాహనకి భిన్నమైందని ఆలోచన చేసి ఒక మంచి స్పిరిట్ తోటి విప్లవ రాజకీయ చైతన్యంతో ఆలోచించి కామ్రేడ్ చంద్రన్న పార్టీలో చేరడం అనేది శుభపరి